అందరికీ హాయ్ అండి. శనివారం మార్నింగ్ అండి బాబావారి పూజ అది చేసేసుకున్నాను మార్నింగ్. ఇంక అందులో కొంచెం వర్షం పడుతుందట అండి. ఇంక సరే అని ముందు వర్షం చూపిద్దాం కదా పూజ అయిపోయిన తర్వాత అని ఇంక ఇలా బాబావారి పూజ పూజ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను. కానీ పువ్వులు అవి పెడతాయి, ఫోటోలు అవి చాలా బాగుంటాయి కదండి. ఈ మధ్యన పువ్వులు కూడా సరిగ్గా ఉండట్లేదండి బాబావారికి. అందులో మా మందార మొక్కలన్నీ పాడైపోయినాయి కదా, ఎందుకో చిన్న చిన్న ఆకుల కింద వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొక్కలకి ఏమన్నా మందు వేయాలండి, ఎందుకంటే మళ్ళీ పువ్వులు పూయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇంక బయట వర్షం పడుతుంది, ముందు రోజు అయితే ఎక్కువ పడ్డది కదా, ఇప్పుడైతే కొంచెం చెల్లులా పడుతుందండి, ఎక్కువ పడట్లేదు. ఇంక మా స్వీట్ చూసారా స్టూల్ మీద పడుకొని ఉంది. వర్షం పడితే దానికి కింద అస్సలు ఉండదండి, ఇది ఎక్కడో చోట పైన మాత్రం ఉండాలి. ఇంక దాన్ని బొట్టి పెట్టేసి బట్టలు అవి ముందు వాషింగ్ మిషన్లో ఉంటే అవి ఆరబెడదామని పైకి వచ్చాను, ఆరబెట్టేసాను. కొంచెం ఎండ తెరిపి వచ్చిందిలేండి, ఎండలా వచ్చింది. సరే మళ్ళీ కొంచెం చినుకులు పడుతున్నాయి అన్నప్పుడు తీయచ్చు కదా అని మామూలుగా బట్టలు వేసాను. కానీ స్టేడియం దగ్గర చూసారు, ఇది బ్యాక్ అండి వెనకాల. కానీ వాటర్ అది నిండిపోయింది, మొక్కలు కూడా వేస్ట్ ఇవన్నీ వచ్చేసినాయి. అవన్నీ తీసేస్తాయి కదా చక్కగా, లేకపోతే ఏ ఒకటి వస్తూ ఉంటాయి కూడాను. ఇంక బట్టలన్నీ ఆరబెట్టేసాను కదా, కిందకు వచ్చేసాను. స్వీటీ స్టూల్ మీద ఉంది. ఇంకా తను మధ్యాహ్నం అయ్యేసరికి 2 అయింది. ఇంక అప్పుడు వస్తే ఇంక భోజనం పెట్టేస్తున్నాను. పప్పు టమాటా అయితే నంచుకోవడానికి, కానీ దొండకాయ పకోడీ ఫ్రై అండి తీసుకొచ్చారు. అది చాలా బాగుంటుందండి సుబ్బయ్య హోటల్ అది, అక్కడ అయితేనే బాగుంటుంది. ఇంకా ఇంతకుముందైతే ఇంకా టేస్ట్ ఉండి, ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఇంకా మేము కూడా రైస్ పెట్టేసుకున్నాము తినడానికి. ఇంక స్వీట్కి కూడా పెట్టేస్తే అందులో పప్పు అంటే దానికి చాలా ఇష్టం కదా, పప్పు టమాటా. ఇంకా మేము తింటున్నా దానికి అంత దిష్టి ఇక్కడే ఉంటుంది, మేము ఎక్కడ తింటామో వేసేసుకుంటున్నామని. అది చూసారు ఎలా చూస్తుందో. ఇంకా స్వీట్ ఇంకా అలాగా ఆడుతూనే ఉంటుంది అండి అది. ఇంకా తను పక్కన కూర్చున్నారు, బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది. తీసుకువెళ్తానులే తర్వాత అని చెప్తున్నారు. ఇంక ఈ లోపు లక్ష్మి వస్తానందులే అండి, కొంచెం పని ఉంది. ఇంకా తను కాఫీ పెట్టించమంటే తనకి కొంచెం కాఫీ కలిపేసి నేను కూడా కొంచెం తాగేసి అప్పుడు కొద్ది పని ఉంది అన్నాను కదండి, చూపిస్తాను ఏం పని ఏంటి అని. లక్ష్మి మాత్రం ప్రియాని తీసుకొని వస్తుందండి, ఎందుకంటే సండే సెలవు కదా దానికి. అందులో చాలా రోజులు అయింది, ఇంకా వస్తానని ఏడుస్తుంటే రమ్మన్నాను. అందులో ఎప్పటి నుంచో రమ్మంటున్నానులేండి దాన్ని, రావట్లేదు. ఇంకా తనకి కొద్దిగా కాఫీ ఇచ్చేసి నేను కూడాను బట్టలే ఉన్నాయి అన్నాను కదండి, మళ్ళీ వర్షం వస్తే తడిచిపోతాయి ఏ నైట్ కని ఇంకా బట్టలన్నీ తీసేయడానికి అందులో కొలాయి కూడా వస్తే మోటార్ ఆన్ చేశానులేండి. ఆన్ చేసి ఈలోగా వాటర్ నిండేలోపు బట్టలు అవి కూడా తీసేస్తాను. ఇంకా మోటార్ ఇంకా కొంచెం నిండితే సరిపోతుంది. ఇంక తర్వాత ఈ పని అవుతుంది, పైన ఉన్న బట్టలు కూడా తీసినట్టు ఉంటుంది కదా. ఇంక అందుకే పైకి వచ్చాను. ఈ కనకాంబరం మొక్కలు చూసారా కొంచెం బాగున్నాయి. ఈ కనకాంబరం మొక్క అయితే మొగ్గ కూడా వేస్తుంది. ఇంకా పక్కన ఉన్నాయి చిన్న కుండీలు కదండి, ఇంకా అలాగే సరే వేరే దాంట్లో చూసి మార్చాలి. ఇంకా బట్టలు అవి తీద్దామని చూస్తున్నాను, కొంచెం బాగానే ఉన్నాయి. ఇంకా స్టేడియం చూసారా బ్యాక్ అంతా అలాగైపోయిందండి, పచ్చగా ఉంది, చూడడానికి బాగుంది. కాకపోతే ఏమన్నా వస్తాయేమో అని నా డౌట్. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత స్వీట్ అలా చూస్తూ ఉంది. ఇంకా నేను పని చేస్తున్నారు అన్నాను కదండి, బట్టలు తీసుకొచ్చి ఆరబెట్టడానికి ప్లేస్ లేదండి. ఇంకా అందుకోసమని ఇక్కడ సందులోని అదే అండి ఫ్రిడ్జ్ పెట్టాం కదా, అక్కడే కొంచెం క్రాస్గా ఫ్రిడ్జ్ దగ్గర తీకి కడుతున్నారు. ఫ్యాన్ మొన్న చిన్న ఫ్యాన్ ఇక్కడ బిగించారు కదండి, 4 రెక్కల ఫ్యాను. అది కొంచెం మాకు ఈ ఫ్యాన్ ఆ గదిలో కొంచెం గాలి రావట్లేదండి, అందుకని ఇక్కడ ఫ్యాన్ తీసి అక్కడ ఫ్యాన్ తీసి ఇక్కడ మార్చారు. స్వీట్ చూసారా, ఇక్కడ ఆ ఫ్యాన్ స్వీట్ ఇది మాట అండి. అయితే మాకు గాలి రావట్లేదని దాన్ని తెచ్చుకొని మేము వేసేసుకున్నాం, ఈ గదిలో ఫ్యాన్ దానికి వేసాం. ఇక్కడ తీగి కూడా కట్టేశారు, కడుతున్నారు బట్టలు ఆరబెట్టుకోవడానికి. లేకపోతే ఏమన్నా వేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుందండి. చూసారు వర్షం పడుతుంది, ఆ టైంలో బట్టలు వేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేకపోతే పైన అలాగే వదిలిస్తాను నేను మొన్న అయితే 2 days. ఇంకా లక్ష్మి వచ్చిందన్నాను కదా, లక్ష్మి ప్రియాను ఇంకా మేము బయటకు వచ్చామండి, వర్షం లేదు కదా తగ్గింది. అది బయటకు వెళ్ళి ఏమన్నా అదండి లేస్ ప్యాకెట్లో అడిగింది. మాకు ఇంటి దగ్గరలో కొట్లేమి లేవు. సర్లే అలాగ దగ్గరే కదా, డీమార్ట్కి వెళ్ళి కొంచెం ఏమైనా తీసుకుందాం సరుకులు ఏమన్నా అన్నట్టుగాను లక్ష్మి నేను వచ్చాం. ఇంతకీ ఏం తీసుకుందాం అనుకున్నారు, ఏమీ తీసుకోలేదు, చాలా తక్కువ తీసుకున్నాం. దానికి లేస్ ప్యాకెట్లును ఇంకా అదేండి వేరుశనగలు చట్నీ లేవు చట్నీ చేయడానికి, ఇంకా అవి తీసుకున్నాను. ఇంకా ఏమన్నా కావాలా ఏంటని చూస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ సబ్బులు చూసారా, మైసూర్ శాండిల్ ఆ సబ్బులన్నీ అనమాట అండి. ఏరియా ఒకటి 25 అంటే అండి సబ్బు ఒకటిని. సరే అవన్నీ చూస్తాను.
ప్రియా అయితే లేస్ ప్యాకెట్లు అవి తీసుకుందిలేండి దానికి. అలా మర్చిపోయిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను, ఉంటుందని కూడా అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ పక్కన డ్రింక్లు కనిపిస్తున్నాయి చూసారా, అదంతా డ్రింక్ ఏరియా. ఇంకా జనం వర్షం పడుతుంది కదండి, అదేంటి తగ్గింది కదా, అందులో లాస్ట్ ఇంకా ఫస్ట్ వీక్ ఒకటి ఇంకా నెమ్మదిగా అలా వస్తూ ఉంటారు. ఇంకా ఇంత ముందున్నారంత రష్గా లేదండి, అంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. చాక్లెట్స్ చూసారు ఎన్ని ఉన్నాయి. ఇంకా మేము తీసుకున్న వాటికి బిల్ ప్లే చేస్తున్నాం. ఇంకా అక్కడ బిల్ తీసేసుకొని ఇంక మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నామండి. ఇంక దారిలో వెళ్తూను దానికి ఇంక మేము వెళ్ళేటప్పుడు కవర్ ఏం తీసుకెళ్ళలేదు, మర్చిపోయాము. అంటే పెద్ద ఏం తీసుకోం కదా, ఏ లేస్ ప్యాకెట్లు అన్నట్టుగా వచ్చాం. ఇంకా ఆయిల్ ప్యాకెట్ను ఆయిల్ అంటున్నానండి, తనకి లేస్ ప్యాకెట్, పాప్కార్న్ అవి తీసుకున్నాం మేము. ఇంక ఇంటికి వచ్చేసరికి స్వీట్ చూసారా ఎలా చూస్తుందో. ఎక్కడికి వెళ్ళామా ఏంటి దానికి వెళ్ళేటప్పుడు చెప్పాము నీకు పప్పలు తీసుకొస్తామని, అందుకే అది అలా చూస్తుంది. ఇంకొండి పాప్కార్న్ తీసుకున్నాం, స్వీట్ పాప్కార్న్. ఆ పక్క లేస్ ప్యాకెట్లు ఇంకేయో తీసుకుంది అది. మేము బెల్లం తీసుకున్నానండి, జున్ను ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను, జున్ను పౌడరు, దానికి బెల్లం అని. ఇంకా చట్నీ చేయాలన్నాను కదా, వేరుశనగుళ్ళు చట్నీ చేసాను. చట్నీకి నైట్ టిఫిన్కే అండి, ఎందుకంటే నైట్ ఇంకా అందరికీ టిఫినే కదా, లక్ష్మి కూడా టిఫిన్ చేసేస్తుంది, ఇంకా మాకు టిఫినే. ఇంకా అందుకోసమని ఇంకా చట్నీ చేసాను. మరుసటి రోజుకి కూడా ఉంటుంది కదా మార్నింగ్కి చట్నీ ఉంటే అని. ఇంకా వచ్చిన తర్వాత చట్నీ చేసి ఇవి బట్టలు అవి మధ్యాహ్నం కట్టారు కదా తీగి, ఇంక బట్టలు అవి పైన తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఈ డస్ట్బిన్ ఈ పక్కన పెడతాను అనమాట అండి, ఈజీగా ఏదైనా ఉంటే వేసుకోవడానికి ఉంటుంది కదా అని. డస్ట్బిన్ చూపించానని ఏమనుకోకండి, మీకు చూపిద్దామని నాకు చూపించాను, ఎందుకంటే అక్కడ దగ్గర పక్కనే ఉంటుంది కదా వేసుకోవడానికి ఏదన్నా వేస్ట్ ఇదని. స్వీట్ చూసారా ఎలా చూస్తుందో. ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ కడిగేస్తే ఇంకా ఈలోగా గొంతు పొంగనాలు వేస్తున్నాను. గిన్నెలు అవన్నీ కడిగిస్తానులేండి, కడిగిసిన తర్వాత టిఫిన్ వేసాను. తను వచ్చేసరికి 10:30 అవుతుంది కదా, 11 అలాగా. ఈలోపు వేస్తున్నాను టిఫిన్ అదిని. ఇంకా కొన్ని బట్టలేమో శారీస్ అవి ఇక్కడ మిషన్ మీద వేసానండి, కొంచెం ఎండ వస్తే వెయ్యాలి. ఇంకా తను వచ్చేసారు, వచ్చిన తర్వాత టిఫిన్ పెడదామని గొంత పొంగనాలు వేసాను కదా, హాట్ బాక్స్లో వేసేసాను నేను, మళ్ళీ చల్లారిపోతాయని. ఇంక టిఫిన్ చేసేస్తే ఇంకా పని అయిపోయినట్టే అండి. ఇంకా స్వీట్ చూసారా, ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.